హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు హిట్ థర్డ్ కేస్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. మూవీ స్టార్ట్ అవ్వడమే ధన్య అనే పోలీస్ ఆఫీసర్ని చంపినందుకు జైల్లో అయితే పెడతారు. అక్కడే ఒక ఖైదీ అంటే శామ్యూల్ జాన్సన్ అనే ఖైదీ అర్జున్ ఇలా అడుగుతాడు, నువ్వు ఎందుకు ఈ జైలుకు వచ్చావు, నీ కారణం ఏంటి అని అడగగా అప్పుడు అర్జున్ శామ్యూల్ జాన్సన్కి స్టోరీ అయితే చెప్తాడు. అర్జున్ ఒక వ్యక్తిని చంపేసి వీడియో రికార్డు తీసుకుంటాడు. వీడియో రికార్డు తీసుకున్న తర్వాత కొత్తగా విశాఖపట్నానికి ఏసీపీగా జాయిన్ అవుతాడు. అర్జున్ చాలా కోపంతో ఉంటాడు. అర్జున్కి చాలా కోపం ఎక్కువ. కానీ ఏసీపీ అర్జున్ కాబట్టి పోలీసులు వాళ్ళందరూ అంటే హిట్ టీం వాళ్ళందరూ అర్జున్ని ఫస్ట్ టైం అభినందిస్తూ ఉంటారు. సీన్ కట్ చేస్తే ఇంటికి వెళ్తాడు అర్జున్. ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్న అయిన సముద్రకని గారు, నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారా, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను ఇక్కడ ఉండలేను అని అంటాడు. అర్జున్కి తెలియకుండా అర్జున్ ఫోటో ప్రొఫైల్ని మ్యాట్రిమోన్లో వాళ్ళ నాన్న అయిన సముద్రకని అయితే పెడతాడు. ఆ తర్వాత రోజు అర్జున్ ప్రొఫైల్ని మృదుల మ్యాట్రిమోన్లో చూసి హిట్ ఆఫీస్ దగ్గరికి వస్తుంది. హిట్ ఆఫీస్లో నువ్వు చాలా నచ్చావు, నీ కోపం, నీ హ్యాంగ్రీ నాకు చాలా నచ్చింది అని మృదుల అర్జున్కి చెప్తుంది. అర్జున్ కూడా మృదులాన్ని చూసినప్పుడే లోలో పడతాడు. సీన్ కట్ చేస్తే అర్జున్ చంపిన శవం దగ్గరికి హిట్ టీం వాళ్ళు వెళ్తారు. హిట్ టీం వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏ ఆధారం దొరకదు. ఆ తర్వాత ఒక ఆవిడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి, నా 9 ఏళ్ళ పాప కనిపించట్లేదు, ఏం చేసుకుంటారు, వాడు అసలే తెల్లగా ఉన్నాడు, మీరే నా పాపని కాపాడాలి అని అర్జున్ని వేడుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ అర్జున్ ఇంకొక వ్యక్తిని చంపుతుండగా హెచ్ఐటి టీంలో ఉన్న వర్షకి వైజాగ్లో హత్యలు చేస్తుంది ఏసీపీ సార్ అని తెలుస్తుంది. ఏసీపీ సార్ని పట్టుకోవడం కోసం గన్ ఫైర్ అయితే చేస్తుంది. అప్పుడే ఏసీపీ సార్ అయిన అర్జున్ వర్షాన్ని ఒక చైర్లో అయితే కట్టేస్తాడు. చైర్లో కట్టిన తర్వాత వర్ష ఏసీపీ సార్ని ఇలా అడుగుతుంది, సార్ మీరు ఎందుకు చంపుతున్నారు, దానికి కారణం ఏంటి అని అడుగుతుంది. ఆ తర్వాత అర్జున్ నిజమంతా వర్షకు చెప్తాడు. ఆ నిజం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో అర్జున్ పనిచేస్తున్నప్పుడు ఒక కేసు అయితే తగులుతుంది. ఆ కేసు ఏంటంటే ఒక వ్యక్తిని చెట్టుకు వేలాడదీసి చంపేస్తారు. అప్పుడే అర్జున్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు బరెలా వ్యాన్ టైర్ మార్కులు అయితే కనిపిస్తాయి. ఆ ఊరిలో బరెలా వ్యాన్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే తెలుసుకుంటాడు. 3 సస్పెక్ట్లని కనిపెడుతూ ఉంటాడు. ఈ 3 సస్పెక్ట్లో అఫ్ఫాన్ అనే ఒక వ్యక్తి పోలీసు ఆఫీసర్లను చూసి పారిపోతూ ఉంటాడు. అప్పుడే అర్జున్ అఫ్ఫాన్ పట్టుకోవడం కోసం ఒక మటన్ షాప్ దగ్గరికి వెళ్తాడు. అక్కడే అర్జున్పై చాలామంది అటాక్ చేస్తూ ఉంటారు. కానీ చివరికి అర్జున్ అఫ్ఫాన్ అయితే అరెస్ట్ చేసి జైలు అయితే పెడతాడు. ఇలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ప్రాసెస్లోనే జమ్మూ కాశ్మీర్లోనే కాకుండా బీహార్లో కూడా సేమ్ ఇలాంటి కేసే వస్తుంది. బీహార్లో ఫర్హాన్ అనే వ్యక్తి ఒక వ్యక్తిని చంపి వీడియో తీసుకుంటూ ఉంటాడు. ఇది చూసిన అర్జున్ వెంటనే బీహార్ వెళ్ళి ఫర్హాన్ అయితే పట్టుకుండి ఇంట్రాగేట్ రూమ్కి అయితే తీసుకువస్తాడు. తన స్టైల్లో ఫర్హాన్ని అఫ్ఫాన్ని ఎందుకు చంపావు అని అడుగుతారు. కానీ వాళ్ళు ఏమాత్రం నిజం చెప్పరు. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లో కొన్ని నినాదాలు జరుగుతూ ఉంటాయి. అఫ్ఫాన్ని షరీఫ్ని విడిచిపెట్టాలని జమ్మూ కాశ్మీర్లో నినాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ నినాదాలు చేస్తున్న వ్యక్తుల దగ్గరికి అర్జున్ వెళ్ళి తన స్టైల్లో కొడతాడు. కొట్టిన తర్వాత మళ్ళీ అఫ్ఫాన్ దగ్గరికి షరీఫ్ దగ్గరికి వచ్చి తన స్టైల్లో మళ్ళీ నిజమైతే రప్పించాలనుకుంటారు. అప్పుడే షరీఫ్ సిటీకే అంటే ఒక వెబ్సైట్ అని చెప్తాడు. ఈ వెబ్సైట్ డార్క్ వెబ్సైట్, ఎవరు ఫైండ్ చేయలేరు అని నవ్వుతూ చెప్తాడు. ఆ తర్వాత అర్జున్ వెంటనే అఫ్ఫాన్ అయితే చంపేస్తాడు. చంపేసిన తర్వాత అర్జున్ని కాశ్మీర్లో ఉన్న మెయిన్ ఆఫీసర్ అద్భుత వైజాగ్కి ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంది. ఇది జరిగింది. నేను కూడా సిటీకే వెబ్సైట్లో మెంబర్ అవ్వాలంటే 2 హత్యలు చెయ్యాలి, ఆ ఓనర్ని నేను పట్టుకోవాలి, అందుకే నేను ఈ హత్యలు చేస్తున్నాను వర్ష అని అర్జున్ వర్షకైతే చెప్తాడు. ఆ తర్వాత వర్ష కట్టిన కట్లు విప్పేసి హెచ్ఐటి ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తారు. అక్కడే వర్షకి ఒక క్లూ అయితే దొరుకుతుంది. సార్, నేను VPN యూజ్ చేసి సిటీకే మెంబర్ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాను. అందులో ముజాన్ అనే ఒక మెంబర్ ఒక హత్య మాత్రమే చేశాడు. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో ఈ మొహాన్ అయితే ఉన్నాడు. ఈ మొహాన్ని 2వ హత్య చేయకుండా మనం కాపాడవచ్చు సార్, మనం వెంటనే అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలి అని వర్ష అర్జున్కి అయితే చెప్తుంది. ఆ తర్వాత అర్జున్ వర్ష చెప్పిన మాటలకి ఓకే చెప్తాడు. అంటే అర్జున్ 2 హత్యలు చేశాడు కాబట్టి
హత్యలు చేసిన వీడియోలు కూడా తీశాడు కాబట్టి సిటీకేలో మెంబర్ అవ్వడం కోసం ఆ 2 హత్యల వీడియోల్ని సిటీకే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాడు. ఆ తర్వాత మొహాన్ని పట్టుకోవడం కోసం అర్జున్ అండ్ వాళ్ళ టీం అరుణాచల్ ప్రదేశ్కి వెళ్తారు. మోహన్ రాత్రిపూట బుర్రల వ్యాన్లో వెక్కించుకుని హత్య చేద్దామనుకుంటాడు. అప్పుడే అర్జున్ సర్కార్ బుర్రలే వ్యాన్లో ఉన్న మోహన్ని అయితే చూస్తాడు. అప్పుడు మోహన్ అర్జున్ సర్కార్ నుంచి తప్పించుకోవాలనుకుంటాడు. అర్జున్ సర్కార్ మోహన్ వెంట ఫాలో అవుతూ ఉంటాడు. ఆ తర్వాత అర్జున్ సర్కార్ అలా ఫాలో అవుతున్నప్పుడే వర్షకి కాల్ చేసి మోహన్ నా దగ్గరే ఉన్నాడు, త్వరగా రావాలి, మీరు అడవినంతా గాలించాలి, అడవిలోనే మోహన్ తిరుగుతున్నాడు అని చెప్తాడు. మోహన్ అర్జున్ సర్కార్ని కత్తితో దాడి చేస్తాడు. అర్జున్ సర్కార్కి పొట్టలో గాయం తగులుతుంది. అప్పుడు మోహన్ అర్జున్ కొట్టి పారిపోవాలనుకుంటాడు. అర్జున్ మొహాన్ని కొడతాడు. కొట్టిన తర్వాత మొహాన్ని చాలా దారుణంగా అర్జున్ అయితే చంపేస్తాడు. సిటీకే వెబ్సైట్లో అర్జున్ అప్లోడ్ చేసిన వీడియోల్ని సిటీకే వెబ్సైట్ ఓనర్ అయితే చూసి మెంబర్గా అప్రూవ్ అయితే ఇస్తాడు. దీంతో మూవీ అనేది ఇంటర్వెల్ తర్వాత అర్జున్ సిటీకే వెబ్సైట్ని ఓపెన్ చేస్తాడు. మెంబర్గా జాయిన్ చేసినందుకు చాలా ఆనందపడతాడు. అండ్ అర్జున్కి ఒక మెసేజ్ కూడా వస్తుంది సిటీకే వెబ్సైట్ నుంచి. మేము ఒక ప్లేస్ చెప్తాము, నీ మొబైల్ కానీ నీ పర్స్ కానీ యూజ్ చేయకూడదు. ఆ ప్లేస్ ఏంటంటే నువ్వు అరుణాచల్ ప్రదేశ్లోని గిజరామ్ అనే ప్లేస్ దగ్గరికి రావాలి. ఈ ప్లేస్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒక బస్ స్టేషన్లో డస్ట్బిన్ అయితే ఉంటుంది. ఆ డస్ట్బిన్లో నీ మొబైల్, నీ పర్సు, నీకు సంబంధించినవన్నీ పడేయాలి. ఆ బస్ స్టేషన్ దగ్గరికి మా మనుషులు వచ్చి నిన్ను తీసుకువెళ్తారు అని సిటీకే వెబ్సైట్లో రాసి ఉంటుంది. అర్జున్ సిటీకే వెబ్సైట్లో వచ్చిన మెసేజ్ చదివిన తర్వాత తన హెడ్ ఆఫీసర్ అయిన రావు రమేష్ అంటే నాగేశ్వరరావుకి అయితే చెప్తాడు. అప్పుడు నాగేశ్వరరావు అప్పుడు అర్జున్కి ఒక పోలీస్ ఆఫీసర్ని పరిచయం చేస్తాడు. ఆ ఆఫీసర్ ఎవరో కాదు, మృదుల ఒక పోలీస్ ఆఫీసర్ అని తెలియగానే అర్జున్ చాలా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఎందుకు నన్ను చీటింగ్ చేశావు మృదుల అని అర్జున్ మృదులని అయితే అడుగుతాడు. అప్పుడు మృదుల నన్ను క్షమించు, నువ్వు మా అక్క ప్రాణాలను సేవ్ చేశావు, మా అక్కకి ఒక డ్యాష్ ఇస్తున్నప్పుడు నువ్వు రోడ్డు మీద వాళ్ళిద్దరిని చితకబాదావు, అప్పటి నుండి నిన్ను నేను గాఢంగా ప్రేమిస్తున్నాను అని మృదుల అర్జున్కి అయితే చెప్తుంది. సీన్ కట్ చేస్తే అర్జున్ సర్కార్ మృదులతో ఉన్న కొంతమంది HIV ఆఫీసర్లకి ఇలా చెప్తాడు. ఆఫీసర్స్, నేను ఇప్పుడు సిటీకే వెబ్సైట్లో ఒక మెంబర్ని, వాళ్ళు నన్ను బస్ స్టేషన్లో కలుసుకుంటారు, అప్పుడు మీరు నేనున్న కార్ని ఫాలో అవ్వండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో గిజియం అనే ప్లేస్ దగ్గర హీరో దిగిపోతాడు. దిగిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా ఒక డస్ట్బిన్లో మొబైల్, పర్స్ అండ్ వాచ్ని కూడా పడేస్తాడు. ఆ తర్వాత సిటీకే మెంబర్ ఆ బస్ స్టేషన్ దగ్గరికి 3 కార్లలో వచ్చి అర్జున్ని ఎక్కించుకుంటూ తీసుకువెళ్తారు. వెనకాలే మృదుల, వర్ష, దివాకర్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ అర్జున్ ఆ 3 కారుల్లోనూ ఉన్నాడు. వేరే వైట్ కారులో అర్జున్ని బర్నర్స్ ప్యాలెస్ అనే ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్తారు. అర్జున్ ఆ బర్నర్ ప్యాలెస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వైట్ షూట్ని కూడా చూస్తాడు. ఆ వైట్ షూట్ని కూడా వేసుకున్న తర్వాత సిటీకే మెంబర్స్ అందరూ ఆ బర్నర్ ప్లేస్లోనే ఉంటారు. ఆ బర్నర్ ప్లేస్లో సిటీకే వెబ్సైట్ రన్ చేస్తున్న ఓనర్ అయిన అబ్దుల్ కూడా ఉంటాడు. అర్జున్తో పాటు అర్జున్ లాగే ఇంకో 4 మందికి సూట్ అయితే ఇస్తారు. అర్జున్తో వచ్చిన 4 కూడా సూట్ వేసుకుంటారు. అప్పుడే మెయిన్ విలన్ అయిన అబ్దుల్, ఈ సిటీకే వెబ్సైట్ని మనం ఫ్రీడమ్ కోసం క్రియేట్ చేసాం, మీకు ఫ్రీడమ్ కావాలంటే హత్యలు చెయ్యాల్సిందే, హత్యలే మన లక్ష్యం అని చెప్పి ACP ఆఫీసర్ అయిన దివ్యాని అర్జున్ కళ్ళ ముందే చంపేస్తాడు. 3 కార్లని ఫాలో అవుతున్న మృదుల, వర్ష, అభినవ్ వీళ్ళ ముగ్గురికి ఒక సంఘటన జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క కార్ ఒక్కొక్క రూట్లో వెళ్తుంది. అలా 3 సస్పెక్ట్ లొకేషన్లో ఈ 3 కార్స్ అయితే ఉంటాయి. ఈ 3 సస్పెక్ట్ లొకేషన్లో కూడా అర్జున్ కనిపించడు. దీంతో మృదులకి ఒక్కసారిగా భయం వేస్తుంది. అర్జున్ ఏమయ్యాడు, అర్జున్ ఆ సైకో కిల్లర్ మధ్య ఏమవుతున్నాడు అని భయం పుడుతుంది. ఆ తర్వాత మార్నింగ్ ఈ 3 సస్పెక్ట్ లొకేషన్ దగ్గరికి HIV ఆఫీసర్స్ అయితే వెళ్తారు. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా కొంతమంది HIV ఆఫీసర్లపై దాడి చేస్తారు. దాడి చేసిన తర్వాత అభినవ్ అనే పోలీస్ ఆఫీసర్ని HIV ఆఫీసర్కి తెలియకుండా అర్జున్ ఏ ప్లేస్లో ఉన్నాడో ఆ ప్లేస్ దగ్గరికి దాడి చేసిన వాళ్ళైతే తీసుకువెళ్తారు. అప్పుడే అభినవ్ని విలన్ కొత్తగా వచ్చిన 5 మెంబర్స్లో ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. మీరే నిజం చెప్తే పర్లేదు, లేదంటే మీ 5 ఒక బాక్స్ రింగ్లో దింపి
మీ ఐదుగురు కొట్టుకుండేలా చేస్తాను. మీ ఐదుగురిలో ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే పోలీస్ ఆఫీసర్ కాదన్నట్టు అని అంటాడు. ఆ తర్వాత ఈ ఐదుగురు వ్యక్తుల్ని ఒక బాక్స్ రింగ్లో దింపుతాడు. అందరూ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటూ ఉంటారు. ఒక అమ్మాయి ముగ్గురు వ్యక్తుల్ని అయితే చంపేస్తుంది. హీరోని కూడా చంపడానికి ట్రై చేస్తుంది. అప్పుడే అర్జున్ ఆ అమ్మాయిని కూడా చంపేస్తాడు. చంపేసిన తర్వాత అర్జున్ ఎవరికీ తెలియకుండా కంప్యూటర్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. కంప్యూటర్ రూమ్లో ఒక బ్యాటరీతో సర్వర్ సిగ్నల్ని అయితే పెంచుతాడు. పెంచిన తర్వాత తను పెంచుకుంటున్న ఒక గ్రద్దకి ఆ ట్రాక్టర్ని అయితే పెడతాడు. పెట్టిన తర్వాత ఆ గ్రద్ద ఒక ప్లేస్లో ఆగుతుంది. అప్పుడే మృదుల వర్ష కథ అంటుంది. వర్ష అరుణాచల్ ప్రదేశ్లోనే ఏదో ఒక ఫారెస్ట్లో వీళ్ళు ఉన్నారు. మనం వెంటనే ఆ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేద్దాం. అర్జున్ ఖచ్చితంగా ఆ ఫారెస్ట్లోనే ఏదో ఒక ప్లేస్లో ఉండే ఉంటాడు అని చెప్తుంది. మృదుల చెప్పిన విధంగా వర్ష అండ్ మృదుల రాత్రిపూట ఫారెస్ట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఒక గ్రద్ద మృదులకైతే కనిపిస్తుంది. ఆ గ్రద్దని మృదుల ఫాలో అవుతూ ఉంటుంది. వర్ష కూడా గ్రద్దని ఫాలో అవుతూ ఉంటుంది. అప్పుడే బాల్సన్ ప్యాలెస్కి మృదుల అండ్ వర్ష వస్తారు. కానీ తలుపులు ఎంత తట్టినా రావు. అప్పుడే మృదుల హెచ్ఐటి ఆఫీసర్కి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. ఇక్కడ ఒక బంగ్లా ఉంది, వెంటనే లొకేషన్ షేర్ చేస్తున్నాను, త్వరగా రావాలి అని మృదుల పోలీస్ ఆఫీసర్లకి చెప్తుంది. చెప్పిన తర్వాత వెంటనే మృదుల చెప్పిన ప్లేస్ దగ్గరికి వస్తూ ఉంటారు. అబ్దుల్ ఒక 9 ఏళ్ళ పాపను తెచ్చి ఈ పాపను ఎవరైతే చంపుతారో వాళ్ళకి హ్యూమనిటీ ఉండదు, క్రూరంగా ఉండాలి. అందులో ఒక మెంబర్ ఆ పాపని చంపడం కోసం ముందుకైతే వస్తాడు. ఆ పాపని చంపుతున్నప్పుడు హీరో చంపుతున్న వ్యక్తి యొక్క చెయ్యి నరికేస్తాడు. నరికేసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది హీరో కూడా పోలీస్ ఆఫీసర్ అని విలన్కి అయితే అర్థమవుతుంది. అప్పుడు అబ్దుల్ వాళ్ళ మెంబర్స్తో అర్జున్ని చంపేయమంటాడు. కానీ అర్జున్ ఒక కత్తి తీసుకొని మిగతా వాళ్ళందరినీ చంపుతూ ఉంటాడు. అదేవిధంగా దివాకర్తో బంధింపబడి ఉన్న అమాయకుల్ని దివాకర్ విడిపిస్తాడు. విడిపించిన తర్వాత అర్జున్ చెప్పిన విధంగా దివాకర్ చేస్తూ ఉంటాడు. చేస్తున్నప్పుడు అర్జున్పై 150 మంది మెంబర్స్ యుద్ధానికైతే వస్తూ ఉంటారు. అప్పుడు హీరో ఒప్పుకుంటాడా? అర్జున్ ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటాడు. చంపేస్తున్నప్పుడు అర్జున్కి చాలా గాయాలైతే తగులుతూ ఉంటాయి. మరోవైపు మృదుల చెప్పిన విధంగా హెచ్ఐటి ఆఫీసర్లందరూ ఆ ప్లేస్ దగ్గరికి అయితే వస్తూ ఉంటారు. అప్పుడే అబ్దుల్ కంప్యూటర్ రూమ్ దగ్గరికి వెళ్ళి సర్వర్లను నాశనం చేస్తూ ఉంటాడు. సర్వర్స్ని నాశనం చేస్తున్నప్పుడు అర్జున్ అబ్దుల్ని కిందకైతే తోసేస్తాడు. అబ్దుల్ని ఒక గన్తో షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడే కేడీ వచ్చి మిగిలి ఉన్న మెంబర్స్ని చంపేస్తూ ఉంటాడు. చంపిన తర్వాత సిటీకే వెబ్సైట్లో ఉన్న ఓనర్ని పట్టుకుంది దివ్య అని న్యూస్ పేపర్లో అర్జున్ వేయిస్తూ ఉంటాడు. ఆల్రెడీ దివ్య చనిపోయింది కాబట్టి దివ్య పేరు మారుమరోగిపోతుంది. అంటే దివ్య శవానికి సంతాపం కూడా అర్జున్ తెలుపుతాడు. నువ్వు చెప్పిన స్టోరీ అంతా బాగానే ఉంది, నువ్వు ఎందుకు జైలుకి వచ్చావు అని శామ్యూల్ జాన్సన్ అర్జున్ని అడుగుతాడు. అప్పుడు అర్జున్ నిన్ను చంపడానికి వచ్చాను అని చెప్పి తన పేక కోస్తాడు. పేక కోసిన తర్వాత ఎందుకు చంపాడో కేడి అర్జున్కి ఒక నిజం చెప్తాడు. సిటీకే వెబ్సైట్ అనేది నార్మల్గా చంపుకోవడం కోసం కాదు, అందులో మనుషులను చంపేసి వాళ్ళ యొక్క ఆర్గాన్స్ని ఉపయోగించి ఒక డ్రగ్ తయారు చేస్తున్నారు. ఈ డ్రగ్ తయారు చేయించేది ఎవరంటే శామ్యూల్ జాన్సన్. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు, అందుకే నువ్వు జైలుకి వెళ్ళి వాడిని చంపాలి అని కేడే అర్జున్కి అయితే చెప్తాడు. కేడి చెప్పిన విధంగా అర్జున్ జైలుకి వెళ్ళి శామ్యూల్ జాన్సన్కి ఒక స్టోరీ చెప్పి చంపేస్తాడు. చంపేసిన తర్వాత నెల్లూరులో ఒక వ్యక్తిని హత్య చేసి ఆ శవాన్ని ఒక ట్రాక్టర్లో పెట్టి దానిపైన మట్టి అయితే వేస్తాడు పాండురాజా. అప్పుడే పోలీసులకి అనుమానం వచ్చి పాండురాజా ట్రాక్టర్ని అయితే ఆపుతారు. వీడెవడో తమిళలోడలాగా ఉన్నాడే, ఈసారి నన్నేం చేస్తారు అని పాండురాజా అనుకుంటాడు. అప్పుడు వెంటనే వీరస్వామి అంటే కొత్త ఎస్ఐ అయిన కార్తీ ఛార్జ్ తీసుకోండి, ఈ కేసు నాది అని చెప్తాడు. దీంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. హిట్ 4 ద 4th కేస్ అని కొత్త మూవీని అనౌన్స్ చేస్తారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.